నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. నీ ప్రాణం పవిత్రులుగా జనములను అప్పగించున్నానని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసిన స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టాటేసుకున్నానండి. అవునండి, నన్న దేవుడు మరి ఎన్న వాటిని కన్న వాటిని జరిగిన మెల్లన్నింటిని అందరికీ చెప్పమని అన్నారండి. ఇంకా మరి నీ నోట నా మాటల నుంచి నా చేతుల నిన్ను కప్పించానని అన్నారు. ఆ విధంగా మరి నన్ను సేవ చేయమని అనేక సార్లు మాట్లాడారన్నమాట దేవుడు. కోదంత విస్తారమైన కొద్ది కొద్దిమంది అని చెప్పేసి పెద్ద పొలంలో తీసుకెళ్ళి మరి కోదంతనివి కొయ్యాలమ్మా అని 3 సార్లు స్వరంధర మాడారన్నమాట. నాకు రాదు ప్రభు, మరి నాకు జాబ్ ప్రభు, నేను జాబ్ చేసుకుంటా, నేను నా సాక్ష్యం చెప్పుకుంటాను ఎక్కడికి వెళ్తే అక్కడ అని అన్నప్పుడు దేవుడు మరి 30 రోజులు ఉపవాసం చేస్తే 30 రోజులు ఖచ్చితంగా కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి ఇదిగో మా జాబ్ అన్నారు. అలాగే అన్న ప్రకారం జాబ్ వచ్చిందండి. అలాగే మరి తర్వాత మరి మత్తయి 10వ అధ్యాయం అని చెప్పేసి స్వరంధర మాడారు. తన 12 మంది శిష్యులను పిలిచి మరి పరలోకరాజ్యం సమీపించిందని మరమనసు పొందమని అందరూ ప్రకటించమని చెప్తారు కదండి. ఆ వాగ్దానం మరి ఇంకా మొత్తం అసలు ఆ వాక్యం అధ్యాయం మొత్తం అనమాట. మత్తయి 10వ అధ్యాయం మొత్తం కూడా చెప్పారన్నమాట. 3 సార్లు స్వరంధర. తర్వాత మరి సేవ చేయమని, తర్వాత మరి యెషయా గ్రంథం 6 అని చెప్పేసి 3 సార్లు స్వరంధర మాడారు. దానిలో మరి ఉన్నవన్నీ కూడా మరి దేవుడు నాతో మాట్లాడినట్టు మరి చెప్పారు. ఈ విధంగా మరి దేవుడు మరి అనేక సార్లు సేవ చేయమని అన్నప్పుడు మరి నేను ఈ విధంగా యూట్యూబ్ ద్వారా మరి విన్నవాడిని కన్నవాడిని తెలియజేయమన్నారు కాబట్టి ప్రతి అర్ధరాత్రులు లేచి మరి ప్రార్థన చేస్తూ మరి స్తుతియాగం చేస్తూ స్తుతులు చెల్లిస్తూ మరి తర్వాత దేవుడిని అడిగితే దేవుని మరి సేవ చేయమన్న ప్రభు వాగ్దానం ఇస్తే నేను యూట్యూబ్లో పెడతానని చెప్పేసి అన్నప్పుడు దేవుడు మరి వాగ్దానం ఇస్తారండి. ప్రతిదినము కూడా ఆ వాగ్దానాన్ని నేను ఫస్ట్ స్టేటస్ పెట్టుకుంటాను. స్టేటస్ పెట్టాను చూడండి ఇక్కడ. అయితే మరి వెంటనే తర్వాత తెల్లారినాక మళ్ళీ యూట్యూబ్లో పెడతాను అనమాట. ఉన్నవాడిని కన్నవాడిని తెలియజేయమన్నారు కాబట్టి ఈ విధంగా నేను దేవుని మరి ప్రకటిస్తున్నాను అనమాట. అందరం కూడా దేవుని గురించి ప్రకటించాలన్నమాట. ఎందుకంటే దేవుడి దృష్టికి మనం ప్రియుడమైనందున గన్ను అయ్యామన్నమాట. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అనమాట. అందుకని మన కాపాడు దేవుడు భయపడుతూ అంటున్నారు. నిన్ను పేరు పెట్టి పిలిచాను నా సొత్తు అని చెప్పి కూడా స్వరంధరం ఆడారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాచరించారు. ఇంద్ర 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 అని నన్ను పేరు పెట్టి పిలిచి మరి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు భయపడుకుని నేను నీకు తోడైనా అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలు రాచరించారండి. ఆ విధంగా మరి దేవుడు మరి 100వ రోజున భయపడక పేరు పెట్టి పిలిచాను నా సొత్తు అని మాట్లాడారు. ఈ విధంగా మరి దేవుడు యెహోవా నేను నీకు దేవుడిని అంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించేవాడిని అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తు ఇచ్చిన నీకు బదులు కూషొస్తే భయచిన్న అంటున్నారు. భయపడద్దు అన్నారు. నేను తోడైనా అంటున్నారు. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరూ నేను తెప్పిస్తాను. నేనే వారిని కలగజేసిన వారిని పుట్టించిన వాడిని నేను రక్షించేవాడిని అంటున్నారు. మన బిడ్డలను మనల్ని కలగజేసిన వాడు ఆయనే అనమాట. ఆయనే మళ్ళీ పుట్టించేవారు, మన బిడ్డలు కూడా పుట్టించిన వారు ఆయనే కాపాడే దేవుడు, ఆయనే రక్షించే దేవుడు అనమాట. భయపడద్దు అంటున్నారు. ఇంకా నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటున్నారు. ప్రకటించిన వాడినే, రక్షించేవాడినే, మన దాన్ని గ్రహించేవాడిని కూడా నేనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఏ దేవుడు కూడా మీలో ఉండలేదు అంటున్నారు. నేనే దేవుడని మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అంటున్నారు అన్నమాట. ఇంకా మునుపటి వాడిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నారు. పూర్వకాల సంగతులు తలంచుకొనకడి అంటున్నారు. ఇదిగో నేను ఒక నేత క్రియ చేసినప్పుడే అది ముల్చిన అరణ్యంలో నేను త్రోవకలు చేయబడను, ఎడార్ల నదులు పరచేయమని అంటున్నారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడార్ల నదులతో కలుగ చేస్తున్నాను అంటున్నారు అన్నమాట. నేనే నా చిత్తానుసారంగా నెత్తుకుని తుడిచి చేస్తున్నాను. నేను ఈ పాపం జ్ఞాపకం చేసుకోను అని చెప్పేసి అన్నారు. భయపడద్దు. దేవుడు మరి గర్భంలో నేను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భమున అని అంటున్నారు. స్త్రీ గర్భం పుట్టాను కర్ణింపు తన చనిపోయిన మనిషిని దేవంగా నేను మరొని నిన్ను అంటున్నారు. ఇంకా ఏమన్నారు, నేనే నీకు ముందుగా పూజ పెట్టుకుని సరాన్ చేస్తాను, అందరస్థలం నుంచి కొన్ని రహస్యాలను మరిగిందని నీకు ఇస్తాను. ముది వచ్చరికి ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకు నెరి వరకు ఎత్తుకుని వాడు నేను చేసిన సంగపెట్టుకుని వాడు నేను ఎత్తుకొని రక్షించేవాడు నేనే అని చెప్పేసి ఇదైనా మాట్లాడండి. ఇది నా వాగ్దానం అందరూ చేతులు కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరశక్తి ముందర ఘనమైన నామనికి ఎలా స్తోత్రం ఎంతమంది ప్రపంచం ప్రత్యేక పెట్టిన పేరు పైన న్యాయం చేసుకోండి. ఆయన ప్రత్యేక పెట్టి అవసరాలు తెచ్చింది, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చింది, బిడ్డలు మంచి ఇద్దరు శైలి తిరగండి, ఉద్యోగులు దయచేయండి, ఆర్థిక పరిస్థితుల
ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యమైన స్వస్పర్శనలు వేదన దుఃఖం వదచండి. కుంగిన వారు లేవతండి. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. మిత్రులకు నాన్న నిర్మించడానికి వేంద్ర సదపంట కృప చెప్పండి. అతి ప్రభు నుండి భాగం తెచ్చామని మా ప్రభు పీరుషుడు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామన అడిగిడికుండా ప్రార్థిస్తాము తండ్రి. ఆమెన్. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.